ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానము కొరకు కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం మొదటి చరణాన్ని చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ఆయన నీ దేవుడేనా? ఆదికాండము 27వ అధ్యాయంలో దృష్టిమాంద్యము గల ఇస్సాకు ఏసావును దీవించుట కొరకు మంచి వేట మాంసముతో కూడిన భోజనాన్ని తీసుకురమ్మని అడిగాడు. ఆ విషయాన్ని వినినటువంటి రెబ్కా ఆశీర్వాదము ఏసావు కాక యాకోబు పొందుకోవాలనే ఉద్దేశముతో యాకోబునకు ఏసావు వేషము వేసి తాను వండిన భోజన పదార్థములను యాకోబుకిచ్చి మందదృష్టి కలిగినటువంటి ఇస్సాకు దగ్గరికి పంపిస్తుంది. తండ్రిని మోసగించుచున్నాను అనే అభిప్రాయము యాకోబు లోపల ఉండింది. ఆ సందర్భంలో ఇస్సాకు యాకోబును ఒక ప్రశ్న వేశాడు. నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అవి నీకెట్లు దొరికెను అని. అప్పుడు యాకోబు ఏమంటాడో తెలుసండి? నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దానిని రప్పించుట చేతనే అని చెప్పాడు. ఆదికాండము 27:20. అంటే యెహోవా ఇస్సాకుకే దేవుడా, యాకోబుకు దేవుడు కాదా? మరి ఎందుకు అలా చెప్తున్నాడు? నా దేవుడని గాని మన దేవుడని గాని అతడు చెప్పకుండా నీ దేవుడు అని సంబోధించుట ఇక్కడ గమనించండి. ఎందుకంటే యాకోబు పాపము చేస్తున్నాడు, కన్న తండ్రిని మోసగించుచున్నాడు, అన్నను మోసగించుచున్నాడు. గనుక అతడు చేస్తున్న పాపము అతడు దేవునిని సొంతము చేసుకోకుండా అడ్డగించుచున్నది. ఇలాంటి సందర్భమే మొదటి సమూయేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఇశ్రాయేలీల మొదటి రాజైన సౌలునకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏమిటంటే అమాలేకీయులను బొత్తిగా నాశనం చేయమని. అయితే అతడు అమాలేకీయుల గొర్రెలలో బలమైన వాటిని, శ్రేష్టమైన వాటిని తన కొరకు తెచ్చుకున్నాడు. ఎడ్లలో బలమైన వాటిని తన కొరకు తెచ్చుకున్నాడు. అప్పుడు ప్రవక్తయగు సమూయేలు సౌలును కలుసుకున్నప్పుడు, నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చాను అని సౌలు చెప్పాడు. అప్పుడు సమూయేలు, అయితే నాకు వినపడుచున్న ఎడ్ల రంకెలు, గొర్రెల అరుపులు ఏమిటి అని అడిగాడు. దానికి సౌలు సమాధానం చూడండి. నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు ఉండనిచ్చిరి అని చెప్పాడు. అంటే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించాడు, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. గనక ఇక్కడ సౌలు కూడా నా దేవుడని గాని మన దేవుడని గాని చెప్పలేకపోతున్నాడు. ప్రియులారా, మనము పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు సొంతం కాలేడు. మనము పాపాన్ని విడిచిపెట్టినప్పుడే ఆయన మన దేవుడు కాగలడు. పాపమే కాదు, ప్రేమ లేనప్పుడు కూడా మన అనాల్సింది నీ అని సంబోధిస్తాం. మీ సేవకునిపై మీకు ప్రేమ లేనప్పుడు, అభిమానం లేనప్పుడు, మీ పాస్టర్ గారు గురించి మీ తోటి విశ్వాసితో మీరేమంటారంటే మీ పాస్టర్ గారు అంటారు, మన పాస్టర్ గారు అని అనరు. అలాగే మీ పిల్లల్లో ఎవరి మీదనైనా మీకు ప్రేమ అభిమానాలు తగ్గిపోతే మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు నీ కొడుకు లేక నీ కూతురు అంటారు. వాళ్ళు మీ పిల్లలైనప్పటికీ మీరు అలా సంబోధిస్తూ ఉంటారు. అలాగే దేవుని పట్ల మనకు ప్రేమ ఉన్నప్పుడు దేవుడు మనకు సొంతమైపోయినట్లుగా మనం అనుకుంటాం. దేవునితో మనము దూరమైనప్పుడు, దేవుడి మీద ప్రేమాభిమానాలు తగ్గినప్పుడు నీ దేవుడు, మీ దేవుడు అనే మాటలే మన వెంబడొస్తాయి. దేవుణ్ణి మనము ఓన్ చేసుకోలేం. అయితే కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు, దేవా, నా దేవుడవు నీవే. గనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ, సోదరి, దేవుడు నీ దేవుడేనా? ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. పాపము మాలో నివసించుచున్న ఎడల మేము నిన్ను సొంతం చేసుకోలేం. యాకోబు మోసములో ఉన్నప్పుడు నిన్ను గూర్చి నా దేవుడు అని చెప్పలేకపోయాడు. సౌలు నీ ఆజ్ఞను అతిక్రమించినప్పుడు నిన్ను గూర్చి నా దేవుడు అని చెప్పలేకపోయాడు. ఈరోజు వీక్షకులెవరూ అలా ఉండకుండా నిన్ను సొంతం చేసుకొని నీ అడుగుజాడల్లో నడిచే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్.